నువ్వు మారవని తెలిసిపోయింది. నేను మారతాను. శశిరేఖ కథ క్లోజ్ కావాలంటే ముందు ఆ సూర్యగాడిని క్లోజ్ చెయ్యాలి. మేడం, సూర్య ఇంకా స్పృహలోకి రాలేదు మేడం. పొజిషన్ ఇంకా క్రిటికల్ గానే ఉందంటున్నారు. పేషెంట్ సూర్య ఎక్కడ? ఫస్ట్ ఫ్లోర్లో సార్. డాక్టర్ చెప్పండి. పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? నో ప్రాబ్లం. ఇప్పుడు మనం యూజ్ చేసిన ఇంజెక్షన్స్ ఫారిన్ నుంచి తెప్పించినవి. ఐ సీ. వెరీ పవర్ఫుల్. సార్, ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ కి పేషెంట్ బాడీలోని ఆర్గన్స్ అన్ని రెస్పాండ్ అవుతున్నాయి. మనం అనుకున్న దానికంటే ఫాస్ట్ గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. థాంక్ గాడ్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, క్యూరియాసిటీ కొద్దీ అడుగుతున్నాను. ఒక క్రిమినల్ గురించి పర్సనల్ గా మీరు ఎంతగా కేర్ తీసుకుంటున్నారేంటి? డాక్టర్, డోంట్ కాల్ హిమ్ క్రిమినల్. అదేంటి సార్, మీరే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇప్పుడు క్రిమినల్ కాదంటున్నారేంటి? మా చేతగానితనం వల్ల అతను జైల్లో పెట్టాల్సి వచ్చింది. అంతకు మించి ఇంకేం చెప్పలేను. ఎక్స్క్యూజ్ మీ. దట్స్ ఫైన్.
సార్. నీకిక్కడే డ్యూటీ పడిందా? అవును సార్. మొన్న ఏదో హెల్త్ బాగాలేదన్నా? అవును సార్. ఇలా హాస్పిటల్లోనే డ్యూటీలు వేయించుకో, రోజు ఫ్రీ చెకప్లు చేయించుకోవచ్చు. సూర్య ఉంది ఈ రూమ్లోనే కదా? సార్. సార్ వద్దు, అది హాస్పిటల్ స్టాఫ్ తప్ప వేరే ఎవరిని లోపలికి వెళ్ళనివద్దన్నారు సార్. ఎవరు చెప్పారు? ఏసీపీ ప్రతాప్ సార్. ఇప్పుడు సీఎం గారు లోపలికి వెళ్తానంటారు, ఇలాగే చెప్పి ఆపేస్తావా? డ్యూటీ చేయవయ్యా, కానీ కామన్ సెన్స్ కూడా యూజ్ చేయి. నేనెవర్ని? ఎస్ఐ రామ్ సింగ్ సార్. ఏహే, అది కాదు. నేను సూర్య కేసు డీల్ చేస్తున్న ఎస్ఐని. అవునా? అవును సార్. మరి నన్ను ఆపుతావేంటి? పేషెంట్ మాట్లాడే పరిస్థితిలో లేడు సార్. ఆ సంగతి నువ్వు చెప్పడం కాదు, నేను చూసి తెలుసుకోవాలి. చూడు, లోపలికి ఎవ్వరినీ రానివ్వకు. ఎస్ఐ గారు లోపలికి వెళ్ళినట్లు ఏసీపీ గారికి తెలిస్తే ఏమంటారో ఏమో. భలే గట్టి పిండానివిరా. ఎన్ని గండాలు తట్టుకుని బయటపడుతున్నావు. కానీ ఇప్పుడు ఎదురయ్యేది మాత్రం యమగండం. బ్రతికే ఛాన్సే ఉండదు. సింపుల్, అస్సలు కష్టపడక్కర్లేదు. సిస్టర్, లోపల ఇంజెక్షన్ ఇవ్వాలి. ఈరోజు నా కొంప మునిగేలా ఉంది, నా ఉద్యోగం ఊడేలా ఉంది. ఎవరికి తీసుంటారు?
రేయ్, నిన్నిలా స్లోగా చంపడం కాదురా, ఈసారి ఒక్కసారిగా ప్రాణాలు పోయేలా చేస్తాను. ఎలా తప్పించుకుంటావో చూస్తాను. సార్, హాస్పిటల్ స్టాఫ్ కాకుండా లోపలికి ఎవరైనా వెళ్ళారా? అది అది నిన్నే అడిగేది. నిన్నే అడిగేది, లోపలికి ఎవరైనా వెళ్ళారా? అది ఎస్ఐ రామ్ సింగ్ వెళ్ళారు సార్. రామ్ సింగ్? యూ సూర్య, సూర్య, శశిరేఖ వస్తుంది, వస్తుంది. డోంట్ వరీ. ఇప్పుడు నీకెలా ఉంది? వామ్మో, ఈ టైంలో దొరికితే స్పాట్లోనే చంపేస్తాడు. ఎస్కేప్ అవడం బెటర్. సార్, శశిరేఖ ఫోన్ చేశాను, తను వస్తుంది. నీకేం కాదు, యు ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. శశిరేఖ ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా? నా మీద కోపంతో నా హెల్ప్ కూడా తీసుకోవటం లేదు. నేను ఈ కేసు నుండి బయటపడేయటానికి ఒంటరి పోరాటం చేస్తుంది. చాలా రిస్క్ తీసుకుంటుంది. ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను.
మేడం కళ్ళు తిరుగుతున్నాయి మేడం, దిగమంటారా? ఆ దిగు. ఏయ్, ఇటు కాదు, అటువైపు దిగు. ఆ, మేడం దూకుతావా? షూట్ చేయమంటావా? మేడం క్షమించండి మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. ఇంకా తీరవలసిన కోరికలు చాలా ఉన్నాయి, చచ్చిపోతాను మేడం. చావు. నాకు కావాల్సింది కూడా అదే. మేడం మేడం ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. ఎందుకు పనికొస్తావు నువ్వు? చెప్పిన పని ఒక్కటైనా సవ్యంగా చేసావా? ఆ సూర్యగాడిని చంపే ఛాన్స్ ఒక్కసారి కాదు, 2 సార్లు నీ చేతికొచ్చింది. మట్టి పాల్చేశావు. 2 సార్లు ఆ ఏసీపీ గారే. నోర్మోయ్, నాకు కావాల్సింది నీ చేతకాని ఎక్స్ప్లెనేషన్స్ కాదు, పని అవ్వడం. డబ్బులిచ్చి నిన్ను మేపుతున్నాను, లాభమేంటి? నీ వల్ల కాకపోతే చెప్పు, ఇంకొకడిని చూసుకుంటాను. టైం గడుస్తున్న కొద్దీ రిస్క్ పెరిగిపోతోంది. నా చుట్టూ ఉచ్చు బిగిసిపోతోంది. మేడం సందీప్ ని సేవ్ చేస్తాను, ఆ సూర్యని జైల్లోనే చంపించేస్తాను అన్న రౌడీ రాస్కల్ ఆ ప్రతాప్ గడికి దొరికిపోయి ఇప్పుడు అప్రూవల్ గా మారిపోయాడు. నువ్వేమో ఇలా తగలబడ్డావు. చాతకాని దద్దమ్మలు దొరికారు నాకు. మరోవైపు ఆ శశిరేకేమో రెచ్చిపోతోంది, నన్నే బెదిరిస్తోంది. నీ జీవితం సర్వనాశనం చెయ్యాలి. ఎలా? ఇప్పుడు నేనేం చేయాలి? మేడం మీకు కావాల్సింది శశిరేఖ జీవితం సర్వనాశనం కావడమే కదా? అవును, అంతే. ఆ విషయం నాకు వదిలిపెట్టండి మేడం. ఏం చేస్తావు? నాకు వదిలిపెట్టండి మేడం. నీకే వదిలిపెడతాను గాని ఇప్పుడు ఏం చేస్తావు అది చెప్పు. రేప్ చేస్తాను మేడం. అంతమ్మగాడివా? ఈ విషయంలో మిస్ చేసే ఛాన్సే లేదు మేడం. నా ట్రాక్ రికార్డ్ అలాంటిది. మీరు పర్మిషన్ ఇస్తే నా ప్లాన్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. నీకు చేతనైన పని ఇదేనని ముందే చెప్పి ఆడవలసింది కదా. అనవసరంగా ఇంత టైం వేస్ట్ చేశాను. నా ముఖం చూసి మీరే తెలుసుకుంటారనుకున్నాను మేడం. ఎందుకో మీరంత కాన్సన్ట్రేట్ చేయలేదనుకుంటా. తప్పు నాదేనంటావు. ఈసారి కూడా నీ ప్లాన్ కి శకునిలాగా ఆ ప్రతాప్ గాడు అడ్డుపడితే ఇలాగే నా ముందు చేతులు కట్టుకొని తలంచుకొని సారీ చెప్తావా? అది లేదు మేడం. మరి ఆ ఏసీపీకే కాదు, మనకి తప్ప మరెవ్వరికి ఈ విషయం తెలియకుండా పని ఫినిష్ చేస్తాను. ఇది నా పరువుకు సంబంధించిన విషయం మేడం. నీ పరువే కాదు, నా పరువుకు కూడా సంబంధించిన విషయం. వెళ్ళు, తేడా రాకూడదు. ఆ శశిరేఖ ఎవ్వరికీ మొహం చూపించుకోలేక, బతకలేక, చావలేక కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చెయ్యి. వెళ్ళు. అది ఏంటి ఆలోచిస్తున్నావు? కదలవేంటి? స్వీట్స్ తినడానికి కూడా ఫీజు కావాలా? ఇలాంటి ఛాన్స్ ఇస్తే ఎవ్వడైనా ఎగిరి గంతేస్తాడు. నీలాగా చేతులు పిసుక్కోడు. చిచి, ఇదిగో. థ్యాంక్స్ మేడం. తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడతారేంటి? మీ అమ్మగారే. నువ్వు తప్పుడు పనులు చేయకుండా కాపలా ఉంటాను. నేను చూసుకుంటానమ్మా.